మా అమ్మను ఇక్కడ తీసుకురావాలన్నమాట. అయితే నన్నేం చేయమంటావు? దానికోసం నా ప్రైవసీని చంపుకోమంటావా? అంటే నా జీవితంతో నీకేం అవసరం లేదంటావా? నీళ్ళ పీట పట్టి నీ పీక కోసి కాకుల గద్దలకి ఎత్తాయేమనుకుంటాను. ఏందే మీ అమ్మ రోజు గొడవ పెడుతుందండి. ఈరోజు అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర ఉన్న తుంగభద్ర నదిలో ఒక మహిళా మృతదేహం లభ్యమైంది. సదరు మహిళ కరీంనగర్ జిల్లాకు చెందిన మాలతి, భర్త తిరుపతిగా గుర్తించారు. మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బిడ్డ, అరే మనిషిని పోయిన మనసు పడితే పేర్లు కూడా ఎవరికి ఉంటాయి బిడ్డ. అది మన కోడలు అయి ఉంటుందిరా. నువ్వు రండి పడుకు. ఎడవకు కొడుక, ఎడవకులే, లే, అది అయి ఉండదులే. అవుతుందో కాదు చూసాగా తెలిసేది. పాల పోదాం. నిర్ణయం తీసుకునే ముందు నిజం తెలుసుకుంటే మంచిది. తమ్ముడు చెప్పేది నిజమే బిడ్డ. ఆడి పోతేనే మన గుండె బరువు పెరుగుతూ తగ్గుతూ తెలుస్తుంది. పోదాం బా బిడ్డ. లక్ష్మి, ఇల్లు జాగ్రత్త. సరేనయ్యా. ఎంతగానో తిరుగుతావు నాన్న. తిరిగి కాలు పోతానే కానీ కంటికి కనిపించలేదు. ఇప్పుడే అట్లా అంటే బిడ్డ మహత్తివినవు. కానీ అసలు కాడికి జోగులమ్మ దగ్గరికి పోలేదు కదా. అక్కడ పోతే ఆ తల్లి దగ్గర ఉంటుందేమో బిడ్డ. టీవీలో చెప్పారు కదా అక్కడనే అని. నాన్న చనిపోయిన మనిషికి ఎప్పుడు దాకోలేవు. ఏది మాత్రం ముందైతే ఆ జోగులమ్మ తల్లి దగ్గర పోదప్ప. ఆడి వేయడం కాడ రేపు దావగానే పోదాం. నిజమేరా, టీవీలో కూడా జోలమ్మ కాడ ఉన్నాయి. ముందు చూద్దాం. అన్న ఇప్పుడు ఒక శాపతను అడిగిన. ఆమె చనిపోయి నిజమేనట. ఆమెది కూడా కర్మ జీవనట. నిన్ననే బాగా తీసుకుపోయారట. వాడిని తీసుకుపోయారా? అంటే పైన కాయాలంటే అది 2 రోజులు లెక్క అన్నట్టు బిడ్డ. పోదాంపా, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఆగు నాన్న, ఇప్పుడే కంప్లైంట్ ఇస్తే పబ్లిక్ అయితే ఒక్కరోజు ఆగి చూద్దాం. హలో, ఏమైంది బిడ్డ? ఏమైందిరా? అమ్మకు మళ్ళా గుండెపూట వచ్చిందట నాన్న. కష్టాలు పాడుగా కనుక లేకుండానే వస్తాను. ఉన్న ముగ్గురు ఇక్కడనే ఉంటుంది. అక్కడ అమ్మని ఎవరు చూస్తాడేమో. అసలే 2వ సారి ఇది గుండెపూట రావడం నాకెంత భయమైంది బిడ్డ. భయపడితే బలహీనలు అవుతావు నాన్న. నువ్వు తమ్ముడు వెళ్ళి అమ్మని చూసుకోరు. నేను ఎట్లయినా తీసుకోవడం ఇంటికి తీసుకున్నా. తమ్ముడు
ఏమైంది బిడ్డ? అమ్మకు మళ్ళా గుండెపోటు వచ్చిందట నాన్న. అయ్యో రామ్. నాన్న నేను ఇక్కడే ఉండి తమ్ముని హాస్పిటల్ ఇస్తా. నువ్వు ఎట్లా పోయి అమ్మని చూసుకోపోనా? పోనా పో. తమ్ముడు పైన అమ్మని చూసుకుంటూ పోనా? తల్లి, నాకు తెలిసో తెలియక ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించు. కానీ అక్కడ నా తల్లిని, ఇక్కడ నా తమ్ముణ్ణి, నా భార్యను కాపాడే బాధ్యత నీదే తల్లి. నా గుండెలో ఉన్న గుట్టంత బరువును దింపే భారం కూడా నీదే తల్లి. మంచినీళ్ళు అడిగితే ఇస్తా కదా, ఎందుకు చేతులకెళ్ళి గుంజుకొని తాగుడు? ఏమన్నా గట్టున్నావు? ఏం లేదురా, నీ వదిలే గొంతులో కనిపిస్తే. అన్న నీకు ఎవరు చూసినా వదలెక్క అనిపిస్తుంది. నువ్వు వదల చేస్తూనే ఉన్నావు. అన్న ఆ గంగలు స్నానం చేసి అమ్మ దర్శించుకుందాంపా. పోదాంపా. అన్న ఇట్లా పోయటావే అచ్చం వదిలెక్కనే ఉంది కదా అన్న. అవునా? అయితే పోయి వదిలేని విడిపోరా, చెప్పు తీసి పన్నీర కొడుతుంది. ఏందన్నా గంట మాట ఇవి? లేకపోతే అక్కో సెల్ అయితే అడగచ్చు పోయి. వదిన అంటే ఊరుకుంటారా పిచ్చోడా? అన్న వదిన అంటే అక్కతో సమానం కదా, ఒకసారి పలికించట. ఏదిరా ఇప్పుడు నీ బ్రా బాబా. ఏవండి, 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 ఏవండి. నేను మళ్ళా యూత్తని అనుకోలేదే. మాలతి, నిజంగా ఆ దేవత నా మొర విన్నది. అట్లా మొక్కినో లేదో ఇట్లా నా కళ్ళ ముందు వచ్చింది. మిమ్మల్ని యూసుడితోటే నాకు పోయిన పని తిరిగి వచ్చినట్టు అయిందండి. నా కోసం గింత దూరం వస్తారని అస్సలు అనుకోలేదు. వదిలే అన్న నీకోసం గడియ గండం బతికింది. ఇప్పుడు నువ్వు గిట్టని చేసినావు వదిలే. ఇంట్లో మీ అన్నకు చెప్పకుండా రావడం నాదే తప్పు రాము. అత్తమ్మ నాకు ప్రశాంతంగా లేకుండా చేస్తుందా ఇంట్లో. కనీసం ఈ దైవ దర్శనం కలుగుతానన్నా ప్రశాంతంగా ఉంటానని ఇక్కడికి వచ్చిన. అట్లయితే నాకు చెప్తే నేనే తీసుకొచ్చాను కదా. టీవీలో నీ పేరినగానే నా గుండె అయినంత పని అయింది తెలుసా? టీవీలో నా పేరేందయ్యా? వదిలే ఇక్కడ వేరే జిల్లా వాళ్ళు చనిపోయే వార్త విని మేము ఇక్కడికి వచ్చి, కానీ నువ్వేంది వదిలే ఇక్కడ ఉన్నావు? చూడు రాము, దక్షిణ కాశీగా పేరు పొందిన 5వ శక్తిపీఠం. ఈ అమ్మవారిని దర్శించుకొని బొట్టు పెట్టుకుంటే సర్వ దోషాలు పోతాయి అంటారు. అందుకే మీకు ఎవరికి చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చిన. ఏవయ్యా, నీకు చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించయ్యా. లే పిచ్చిదానా, అయినా నువ్వు చేసింది మన కుటుంబం బాగు కోసమే కదా. చెప్పకుండా వచ్చి కష్టపెట్టినావు కానీ నష్టపెట్టలేదు కదా. అన్న
వదిన దొరికింది కదా, అమ్మేనే ఉందో కనుక్కోవా? అత్తమ్మకేమైందయ్యా? అవన్నీ రూమ్కి వెళ్ళక మాట్లాడుకుందాం. పద పర ముందు రూమ్ కో. అరే వైన దొరికిందని నాన్నతో చెప్పరా. నాన్న గుడి ముందు బస్సులకి ఫోన్ చేసి చెప్పిన, కానీ ఏమైంది రాము? దీనికి ఎందుకు ఎడుతాను? చెప్పు రాము. ఆ తల్లి దయ వల్ల మీరు ఎప్పుడైనా కలిసిరు. మీ అమ్మ నన్ను రావద్దన్నదా? అది కాదు వదిలే. హాస్పిటల్లో అమ్మకు సీరియస్గా ఉంటే పైసలు లేక నీ బంగారు అమ్మి హాస్పిటల్ డబ్బులు పెట్టిండు. అయితే ఏమైంది రాము? మీ అమ్మ నాకు కూడా అమ్మ లాంటిది. అసలు అత్తమ్మకి ఏమైంది రాము? అమ్మకు మళ్ళీ గుండెపోటు వచ్చిందిరా మాలతి. తొందరగా అమ్మ దగ్గర పో. ఉండయ్యా, ఆ తల్లి దగ్గరికి పోయి బొట్టు తీసుకెళ్తా. ఆ బొట్టు అత్తమ్మకు పెడితే ఏ గండం కూడా మన దరిదాపులో కూడా రాదు. అయితే అటు నుంచి అరే తీసుకోమప్ప. సరే పరా సరే పరా. బిడ్డ మంచిగా ఉన్నావా బిడ్డ? బాబు ఆగు బిడ్డ, ఏమైందని నాకేం ఆలోచన వస్తే ఒక బిడ్డ మంచిగా వచ్చారా బిడ్డ? తమ్ముడు మంచిగా అయినట్టుగా. మంచిగా రాసిన ఉన్నానా, కానీ అమ్మను హాస్పిటల్ చెప్పి తీసుకొచ్చాం. నిన్నే తీసుకొచ్చిన బిడ్డ. మంచిగుందా అమ్మ ఇప్పుడు? ఆ? మంచిగా ఏమైందమ్మా? మరి ఏ రంజు పెట్టుకున్నా చెప్పు. నాన్న అసలు అమ్మకి ఎందుకైంది నా ఇట్లా? ఏమన్నా చెప్పు, నువ్వని చెప్పు. డాక్టర్ ఏమన్నా చెప్పురా అన్న. మామయ్య, మా అందరికి ధైర్యం చెప్పే నువ్వే ఇట్లా బాధపడుకుంటూ ఏడ్చుకుంటుంటే మేమందరం ఏమైపోతాం చెప్పు. ఏడవకండి మామయ్య. అమ్మ నువ్వు తిరిగి వచ్చినప్పుడు సంబరపడాను, లేక నా సంసారమే కూలిపోయిందని ఏడవను అర్థమైతే లేదమ్మా. ఏమైంది నాన్న? గండాలని తప్పే అనుకుంటే మళ్ళీ నువ్వు గిట్లా మాట్లాడుతున్నావే? చెప్పు నాన్న, అసలు ఏమైంది? అమ్మకి ఏమైంది చెప్పు. ఏం లేదు, ఇన్నాళ్ళు మనం కడుపు మార్చుకొని దాచుకున్న పైసలు కూడా దిక్కుమాలోనికి ఇచ్చిందట. ఆడు మొన్న చచ్చిపోయిండు రా, చేతుల రూపాయి లేదు. ఆఖరికి కోడలు తెచ్చుకున్న బంగారం అమ్మి ఆ పైసలు దాఖలు కట్టి అమ్మని ఇంటికి తీసుకొచ్చిన. బాధపడకు బావా, బాధపడకు. అయితే ఏమైంది మామయ్య? నేనేమైనా పరాయిదాన్నా? ఇన్నాళ్ళు నిన్ను పరాయిదాని లెక్క చూసింది నేనమ్మా, నన్ను క్షమించు. అయ్యో అత్తమ్మ, మీరు అట్లా అనుకుని నేను బిడ్డతుంటుందని కానా? ఎందుకు ఎడతారు? ఇక నుంచి ఈ ఆస్తి అయినా పైసల కట్టలైనా నేను మీ కొడుకే అనుకోను. మా ఊపిరినంతసేపు మిమ్మల్ని మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం అత్తమ్మ. ఏడవకూరి. చూసిన వానలక్ష్మి కోడలు ఎంత మంచి మాట అన్నదో. కోడలు దరిద్రపుది అంటుంది. కోడలు ఎట్లా కాలు బయట పెట్టిందో లేదో నువ్వు దరిద్రపు దాని అయిపోతుంది. పైసా పైసా అని విర్రబీగుతుంది. ఆ పైసా మీద రంజితోడు రోగం తెచ్చుకుంటుంది. ఇప్పుడు చెప్పే, నీకు పైసా కావన్నా కోడలు కావన్నా? అవునయ్యా, పైస ఉంటే సుఖంగా ఉండొచ్చు అనుకున్నా, కానీ నిజమైన సుఖమేందో ఇప్పుడు అర్థమైంది. మనల్ని ప్రేమించే వాళ్ళు లేనప్పుడు మనకెన్ని కోట్లున్నా మనశ్శాంతి లేదు కదయ్యా. చూసినావా బావా, ఇన్నాళ్ళకు మా చెల్లెకి జ్ఞానోదయం అయింది. ఇక్కడ నుంచి అయినా అందరు సుఖంగా కలిసిమెచ్చు. అమ్మా నీకు దండ పెట్టని రేపు వచ్చి నా పిల్లాన్ని వదిలేక ఏకమ్మా. దయచేసి అందరికి చెప్తున్నా,
పైసల కోసం మనిషిని దూరం చేసుకోకండి. మనిషి బ్రతకడానికి మాత్రమే పైసలు సంపాదించండి. నమస్తే.